హాయ్ అండి. ఇదేమాకో మీకు తెలుసా? అసలు మీరు ఎప్పుడు ఈ పేరు కానీ ఈ ఆకు కానీ చూసుండ్రు. ఇదైతే నెల్లికూర అంటారండి. మనకి ఆషాఢ మాసంలో దొరుకుతుంది, తర్వాత కూడా దొరుకుతుంది. కానీ ఇలా లేత చిగురు అనేది వర్షాకాలం ఆషాఢ మాసంలోనే ఉంటుంది. తర్వాత ఇది ముదురు పచ్చగా అయిపోయి ముదిరిపోతుంది, అప్పుడు మనకి తినడానికి ఉపయోగపడదు. ఈ ఆకుకూర మనకి చాలా హెల్దీ అండి. అసలు ఎంత హెల్దీ అంటే మన కడుపులో ఉన్న నుళ్ళు పురుగులు కూడా పోతాయి, అలాగే కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా తగ్గిపోతాయి. అంత మంచిది ఈ నెల్లికూర. ఈ నెల్లికూర డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, అలాగే స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ నెల్లికూర విలేజ్లో మాత్రమే దొరుకుతుంది, సిటీస్లో కొందామన్నా ఏ మార్కెట్లోనూ దొరకదు. అయితే వీటి ఉపయోగాలు మరెన్నో. నాకు తెలిసిన కొన్నే మీకు చెప్పాను. ఇది మనం నైట్ చక్కగా ఏదైనా కర్రీ చేసుకుని తిని మార్నింగ్ కల్లా ఫ్రీ మోషన్ అయిపోతుందండి, అంత హెల్దీ ఇది. మనకి చాలామంది మలబద్ధకంతో పోరాడుతూ ఉంటారు, వాళ్ళైతే ఈ ఆకుకూరని తినొచ్చు, చక్కగా హెల్దీ అన్నమాట. కానీ ఈ ఆకు తెలిసిన వాళ్ళు ఒకసారి వండుకొని చూడండి. ఇది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవి పిచ్చి ఆకులు అనుకుంటారు. నెల్లికూరని ఇలా నీట్గా కడిగేసుకుందామండి. ఇది ఏదో పిచ్చి ఆకులాగా ఉంది కదా మీకు. ఇలా శుభ్రం కడిగేసుకుని కొన్ని గ్లాస్ వాటర్ పట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకుందామండి ఈ నెల్లికూరని. ఈ నెల్లికూర ఉడికించుకునేటప్పుడు మనం మూత పెట్టుకోకూడదండి. చెప్పాను కదా డిఫరెంట్ స్మెల్ వస్తుందని, ఆ స్మెల్ పోతుందన్నమాట. అందుకని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బేసుకుందాం. ఇది రుబ్బుకునే లోపు మనం మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా కట్ చేసుకుని, అలాగే మెత్తలను నీట్గా కడిగేసుకుని హాట్ వాటర్లో పోసుకుని నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇక్కడ వీడియో అయితే మిస్ అయిందండి. మనం నీట్గా కడిగి పెట్టుకున్న మెత్తల్ని తగినంత ఆయిల్ పోసుకుని చక్కగా ఫ్రై చేసుకుని, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని దోరగా వేయించుకున్నాక ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక అలాగే తగినంత కారము, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఈ కర్రీలోకి మెత్తలు చాలా బాగుంటుంది, అలాగే ఎండు చేప కూడా బాగుంటుంది. లేదు అనుకుంటే మటన్ కర్రీలో కూడా బాగుంటుందండి ఈ నెల్లికూర. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాం కదా, అలాగే కారం కూడా వేసేసుకుందాం. వేసుకుని ఉప్పు కారాలు చక్కగా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకుని కొన్ని వాటర్ పోసుకుని ఉల్లిపాయ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాం కదా, ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము. చూడండి కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము రుబ్బు పెట్టుకున్న నెల్లికూరను అయితే వేసేసుకుందాం.
గులుగూరని వేసేసుకున్నాం కదండి. ఈ గులుగూర అలాగే కర్రీ కూడా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు అలా సిమ్లో ఉడికించండి. ఉడికిస్తే రెండు బాగా కుక్ అయ్యి మనకి టేస్ట్ బాగుంటుంది. చూడండి 2 నిమిషాల తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. కర్రీ అయితే తయారైపోయింది. ఒకసారి మిక్స్ చేసుకుని మనం వేరే బౌల్లో తీసేసుకుని టేస్ట్ అయితే చేసేద్దాం. టేస్ట్ చూడమని తమ్ముడికైతే ఇచ్చేస్తున్నాను. తమ్ముడైతే ఈ కర్రీ పైన లెమన్ పిండుతున్నాడండి. అయితే ఈ లెమన్ పిండడం వల్ల మనకి పుల్ల పుల్లగా బాగుంటుంది అనేసి లెమన్ పిండుతున్నాడు. తమ్ముడు టేస్ట్ చూసి చాలా బాగుంది అంటే పక్క నుండి మా మరదలు తమ్ముడిని నవ్విస్తుంది, వెక్కిరిస్తుంది. ఈ నెల్లికూర మీరు ఎప్పుడైనా తింటే నాకు కామెంట్ చేయండి. మీకు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.